1947 ఆగస్టు 15 దేశమంతా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది. కాని మద్రాసు సెంట్రల్ జైలులో ఒక వ్యక్తి మాత్రం ఇంకా ఇనుప కటకటాల వెనుకే ఉన్నాడు. ఆయన పేరు ఆయిల్యత్ కుట్టియామ్మాన్ గోపాలన్. మనం ప్రేమగా పిలుచుకునే ఈకే గోపాలన్. ఒక విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే బ్రిటిష్ వారు ఆయన్ని జైల్లో పెట్టారు. స్వతంత్ర భారత ప్రభుత్వం ఆయన్ని విడుదల చేయలేదు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు లభించాయి. కానీ గోపాలన్ గారికి మాత్రం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, ముందస్తు నిర్బంధ చట్టం కింద సంకెళ్లు పడ్డాయి. అప్పుడే ఆయన ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తన నిర్బంధాన్ని సవాలు చేస్తూ నేరుగా కొత్తగా ఏర్పడిన సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఇది కేవలం ఒక వ్యక్తి కేసు కాదు, ప్రభుత్వ అధికారానికి మరియు పౌరుడి స్వేచ్ఛకు మధ్య జరిగిన మొదటి యుద్ధం. ఏకే గోపాలన్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక విప్లవ కిరణం. 1904లో కేరళలో జన్మించిన ఆయన ఉపాధ్యాయుడిగా వృత్తిని ప్రారంభించి దేశభక్తితో స్వాతంత్ర్య పోరాటంలోకి దూకారు. ఉప్పు సత్యాగ్రహం నుండి గురువాయూర్ దేవాలయ ప్రవేశం వరకు ఆయన అడుగులు పడని చోటు లేదు. కానీ 1940లలో ఆయన కమ్యూనిస్ట్ సిద్ధాంతాల వైపు మొగ్గు చూపారు. అప్పటి ప్రభుత్వం ఆయన్ని ప్రమాదకరమైన వ్యక్తిగా భావించింది. 1947 నుండి 1950 వరకు ఆయన వరుసగా జైళ్లలోనే గడిపారు. ఒక కేసులో విడుదల కాగానే మరొక సెక్షన్ కింద ఆయన్ని అరెస్ట్ చేసేవారు. చివరకు 1950లో పార్లమెంటు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ను ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం ఎవరినైనా ఎటువంటి విచారణ లేకుండానే అనుమానం మీద జైల్లో పెట్టవచ్చు. దీనినే గోపాలన్ గారు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు. ఈ కేసులో గోపాలన్ తరపున వాదించిన న్యాయవాదులు ఒక అద్భుతమైన వాదనను తెరపైకి తెచ్చారు. వారి వాదన 3 ప్రధాన స్తంభాల మీద నిలబడింది. 1. ఆర్టికల్ 19. ప్రతి పౌరుడికి దేశంలో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉంది. జైల్లో పెట్టడం ద్వారా ఆ స్వేచ్ఛను హరించారు. 2. ఆర్టికల్ 21. చట్టం ద్వారా నిర్దేశించిన పద్ధతి, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్రకారం తప్ప ఎవరి ప్రాణాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను హరించకూడదు. 3. ఆర్టికల్ 13. ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఏ చట్టం ఉన్నా అది చెల్లదు. గోపాలన్ గారి న్యాయవాదుల ప్రధాన వాదన ఏమిటంటే ఒక చట్టం కేవలం పాస్ అయితే సరిపోదు, అది న్యాయంగా సహేతుకంగా ఉండాలి. దీనినే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు. కానీ ప్రభుత్వం తరపున అప్పటి అటార్నీ జనరల్ ఎంసి సెతల్వాద్ గారు వాదిస్తూ రాజ్యాంగం చట్టానికి మాత్రమే అధికారమిచ్చింది, కోర్టులు చట్టం యొక్క మంచి చెడ్డలను నిర్ణయించకూడదు అని భీష్మించుక కూర్చున్నారు. 1950 మే 19న తీర్పు వెలువడింది. 6 న్యాయమూర్తులలో 5 ప్రభుత్వ వాదనతో ఏకీభవించారు. చీఫ్ జస్టిస్ హెచ్జే కానియా తన తీర్పులో ఇలా పేర్కొన్నారు. ఆర్టికల్ 21లో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే పార్లమెంటు చేసిన చట్టం అని మాత్రమే అర్థం. ఆ చట్టం లోపభూయిష్టంగా ఉందా లేదా అనేది చూడటం కోర్టు పని కాదు. దీని అర్థం ఏమిటంటే ప్రభుత్వం ఒక చట్టం చేసి మిమ్మల్ని జైల్లో పెడితే ఆ చట్టం చేసే విధానం, ప్రొసీజర్ సరిగ్గా ఉంటే చాలు. ఆ చట్టం మిమ్మల్ని అన్యాయంగా బంధించినా కోర్టు ఏం చేయలేదు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు వేటికవే వీడి గదులని, సైలోస్ ఒకదానితో ఒకటి సంబంధం లేదని కోర్టు భావించింది. ఇది పౌర హక్కులకు ఒక పెద్ద దెబ్బ. కాని ఆ 6 న్యాయమూర్తులలో ఒకరు మాత్రం మెజారిటీతో విభేదించారు. ఆయనే జస్టిస్ సయ్యద్ ఫజల్ అలీ. ఆయన రాసిన డిసెంటింగ్ ఒపీనియన్ భారత న్యాయ చరిత్రలో ఒక అద్భుతం. ఆయన ఏమన్నారంటే ఆస్టరిస్క్ స్వేచ్ఛను వీడి భాగాలుగా చూడలేము. ఆర్టికల్ 19 మరియు 21 కలిసే ఉంటాయి. ఒక వ్యక్తిని జైల్లో పెడితే అతని తిరిగే స్వేచ్ఛ కూడా పోతుంది. కాబట్టి ఆ నిర్బంధం న్యాయబద్ధంగా ఉండాలి. ఆనాడు ఫజల్ అలీ గారు చెప్పిన మాటలు అరణ్య రోదనగానే మిగిలాయి. కాని ఆయన వేసిన విత్తనమే 28 ఏళ్ల తరువాత మహావృక్షమైంది. గోపాలన్ కేసులో ఓడిపోయిన ఒక బలమైన న్యాయ సూత్రాన్ని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. గోపాలన్ తీర్పు దాదాపు 3 దశాబ్దాల పాటు పౌర హక్కులను నియంత్రించింది. కానీ 1978లో మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తన పాత తప్పును ఒప్పుకుంది.
చట్టం కేవలం చట్టంలా ఉంటే సరిపోదు. అది న్యాయంగా, జస్ట్, నిష్పక్షపాతంగా, ఫేర్ మరియు సహేతుకంగా, రీజనబుల్ ఉండాలి అని తీర్పునిచ్చింది. ఏకే గోపాలన్ గారు ఆనాడు వేసిన పిటిషన్ వృధా కాలేదు. అది భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో మొదటి అడుగు. ఈ రోజు మనం అనుభవిస్తున్న రైట్ టు ప్రైవసీ, వ్యక్తిగత గోప్యత లేదా రైట్ టు డిగ్నిటీ, గౌరవప్రదంగా జీవించే హక్కు వంటివన్నీ ఆనాడు గోపాలన్ గారు వేసిన పునాది నుండే వచ్చాయి. ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. ఈ కేసు ముగిసి 7 దశాబ్దాలు దాటిపోయింది. చట్టం దృష్టిలో ఆనాడు గోపాలన్ ఓడిపోయి ఉండవచ్చు. కానీ చరిత్ర పుటల్లో ఆయన ఒక విజేత. ఎందుకంటే అధికార గర్వంతో ఉన్న వ్యవస్థను రాజ్యాంగమిచ్చిన ఆయుధంతో ప్రశ్నించవచ్చని నిరూపించిన మొదటి పౌరుడు ఆయన. చట్టం అంటే కేవలం కాగితం మీద రాసిన అక్షరాలు కాదు. చట్టం అంటే పౌరుడి ప్రాణానికి ఇచ్చే భరోసా. జస్టిస్ ఫజల్ అలీ ఆనాడు రాసిన భిన్నమైన తీర్పు, డిసెంటింగ్ ఒపీనియన్, ఒక చీకటి గదిలో వెలిగించిన చిన్న దీపం వంటిది. ఆ దీపమే 1978లో మేనకా గాంధీ కేసులో సూర్యుడిలా ఉదయించి భారత న్యాయ వ్యవస్థను వెలిగించింది. గోపాలన్ కేసు నేర్పిన పాఠం ఒక్కటే: ప్రభుత్వాలు మారవచ్చు, చట్టాలు మారవచ్చు, కానీ మనిషి స్వేచ్ఛ మాత్రం అమరమైనది. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి హక్కు వెనుక అన్యాయంగా బంధించబడిన ఒక గోపాలన్ పోరాటం ఉంది. రాజ్యాంగం మన చేతికి ఇచ్చిన అధికారం ప్రశ్నించడం. ఆ ప్రశ్న ఆగిపోయిన రోజే ప్రజాస్వామ్యం అంతమవుతుంది. ఏకే గోపాలన్ కేసు మనకు ఇచ్చే సందేశం ఇదే. న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ చట్టం యొక్క ఆత్మ ఎప్పటికీ మరణించదు. చట్టం యొక్క అక్షరం కంటే చట్టం యొక్క ఉద్దేశ్యం, స్పిరిట్ ఆఫ్ లా గొప్పది. ఇది ఏకే గోపాలన్ కథ, మన రాజ్యాంగం నడక నేర్చిన తొలి అడుగుల కథ. జై హింద్. భారత రాజ్యాంగ చరిత్రలోని ఇటువంటి ఆసక్తికరమైన మరిన్ని వాస్తవాలను, కీలక తీర్పులను లోతుగా విశ్లేషించే మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. చట్టం, చరిత్ర మరియు సామాజిక అంశాలపై మేము అందించే మరిన్ని పరిశోధనాత్మక వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు మాకు ఎంతో బలాన్నిస్తుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.